హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశో క్రియేటివ్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చుక్క కూర టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడకయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి. టమాటోలు బాగా ఉడికిన తర్వాత 1 కట్ట శుభ్రంగా కడిగి తరిగిన చుక్కకూర వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చుక్కకూర చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 లేదా 2 టీ స్పూన్లు కారం వేసి బాగా కలపాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కూర అడుగు అంటకుండా బాగా ఉడుకుతుంది. సుమారు 8 నుంచి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చుక్కకూర పూర్తిగా ఉడికి టమాటోతో బాగా కలిసిపోతుంది. చివరగా నూనె పైకి తేలుతూ కనిపిస్తే మన చుక్కకూర టమాటో కర్రీ రెడీ అయినట్టే. అన్నం చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటల కోసం మా యాషు క్రియేటివ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.